అలా పాండురాజు హస్తినాపురానికి రాజయ్యాక ఒకానొక రోజు అరణ్యంలో వేటకు వెళ్ళాడు. ఆ అడవిలో ఒక జింక జంటను చూసి అవి భార్యాభర్తలుగా ఆనందంగా ఉన్న క్షణములో ఒక జింకపై తన బాణాన్ని సంధించాడు. ఆ జింక భూమిపై పడగానే అది మునిగా మారింది. ఆ ముని వేదనతో ఇలా శపించాడు: రాజా, నీవు కామావేశంలో భార్యను స్పర్శించిన క్షణమే మృతి చెందుతావు. ఈ శాపం పాండురాజును కుదిపేసింది. తన కుటుంబాన్ని, రాజ్యాన్ని శాపం నుండి రక్షించాలనే ఉద్దేశంతో హస్తినాపుర సింహాసనాన్ని వదిలి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అలా పాండురాజు అడవి బాట పట్టగా చూపులేని ధృతరాష్ట్రుడు రాజుగా నియమితుడయ్యాడు. అతని భార్య గాంధారి, మహావ్రతధారిణి. గాంధారీ దేవికి ఒక గర్భం ద్వారా 9 కుమారులు పుట్టారు. వారు కౌరవులు. వారిలో అగ్రగణ్యుడు దుర్యోధనుడు. అడవిలో ఉన్న పాండురాజుకు 2 భార్యలు. ఒకరు కుంతీదేవి, మరొకరు మాద్రీదేవి. దైవ మంత్రం ద్వారా కుంతీదేవికి 3 కుమారులు. వారు ధర్మరాజు, భీముడు మరియు అర్జునుడు. అశ్విని దేవతల వరంతో నకులుడు, సహదేవుడు మాద్రీదేవికి జన్మించారు. అలా పాండురాజుకు 5 సంతానం కలరు. ఇలా ఉండగా ఒకరోజు శాపాన్ని మరిచి పాండురాజు తన భార్యను మాద్రీదేవిని ఆకర్షణతో స్పర్శించాడు. ఆ క్షణమే ముని శాపం ఫలించింది. పాండురాజు ప్రాణాలను విడిచాడు. దుఃఖంతో మాద్రీదేవి సతీదేవతగా అగ్నిలోకి ప్రవేశించింది. కుంతీదేవి మాత్రం 5 పిల్లలతో ఒంటరిగా మిగిలింది. తండ్రి లేని పాండవులు హస్తినాపురానికి తిరిగి వచ్చారు. వారి గుణాలు, విద్య, ధర్మబద్ధతను చూసిన ప్రజలు వారిని ప్రేమించారు. కాని కౌరవులు ద్వేషించారు. దుర్యోధనుడు పాండవులను చూసి భయపడి, వీళ్ళు ఉంటే నాకు రాజ్యం రాదని భావించి ధృతరాష్ట్రుడి అంధప్రేమను ఉపయోగించి పాండవులను కాండవ వనానికి పాలకులుగా పంపించాడు. అలా పాండవుల భవిష్యత్తు రూపుదిద్దుకుంది. కాండవ వనమే ఇంద్రప్రస్థానంగా జన్మించింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.